హాయ్! నేను మీ చింటూ రామ్ రాథోడ్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏందంటే, మనము ఏ సిటీ చూసినా ప్రపంచం చూసినట్టే కదా! అదర్ కంట్రీస్ ఒకలాగుంటుంది. మన దేశం ఒకలాగుంటుంది. అట్లా అనేది కాదు. ఇది చూడు, ఎక్కడైనా మన టాలెంట్ చూపించుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలి. ఆ పనులతోనే మనం అమౌంట్ అనేది, దుడ్డు సంపాదించుకోవాలి. డబ్బులు ఎక్కడ పోయినా అదే బతికే ఉంటుంది. కానీ నీలో దమ్ము ఉండాలా, స్కిల్ ఉండాలా, ఏదో ఒక పని ఉండాలా చేతిలో. అప్పుడు నువ్వు ఎక్కడికైనా బతకగలుగుతావు, ఎక్కడైనా ఉండగలుగుతావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని నేర్చుకోవాలి. విద్య, పని అంతా నేర్చుకోవాలి. డబ్బు అంతా ఎక్కడ పోయినా డబ్బు కోసమే కదా. డబ్బు ఉంటే మన లైఫ్ చక్కబడుతుంది. సంసారం అదే అంతా అంటాం కదా. డబ్బు ఉంటే మన గాడి ముందుకు పోతుంది. మనము డెవలప్ అయిపోతాము. అది ఇది అని. డబ్బు ఉంటే ముందుకు వెళ్తాం, లేకుంటే ఆడే ఉంటాం. డబ్బు ఉంటేనే మనిషికి ప్రశాంతత ఉంటుంది. ఈ కాలంలో అట్లా అయిపోయింది. డబ్బు ఉంటేనే ఇప్పుడు అంతా అంటారు కదా, అదే సూక్తులు చాలామంది. ఓకే, డబ్బులు సంపాదించుకుందాం, ప్రేమాభిమానాలు సంపాదించుకుందాం, ముందుకు పోతూ ఉందాము. అంతే లైఫ్. ఇది బెంగళూరు అనమాట. నేను వైట్ఫీల్డ్ నుంచి మార్తెల వరకు ఇది వీడియో అనమాట. అది కాడుగుసినల్లి దాకా అదే అనమాట. ఇట్లా కార్ డ్రైవరు, బస్ డ్రైవరు, ఆటో డ్రైవరు, బైక్ డ్రైవరు, చాలామంది ట్యాంకర్లు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇట్లా ఆ రోడ్లు తయారు చేసేవాళ్ళు, మేస్త్రీలు, పెయింటర్సు, హౌస్ కీపింగు, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్సు, హీరోసు, మూవీ యాక్టర్సు, ఇట్లా చాలామంది చాలా రకరకాల మనం పాత్రలు వేసుకుంటూ పోవాలి ఈ జీవిత గమనంలో, ఈ ప్రపంచంలో. ఎట్లా దేనికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ఇంట్రెస్ట్తో వెళ్ళిపోతారు జనాలు. మనకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే మనకు డబ్బులు పెడుతుంది. మనకు డబ్బులు అదే దారి చూపిస్తుంది, తిండి పెడుతుంది లాస్ట్కు. కాబట్టి ఎటువంటి టెన్షన్ వద్దు, అపోహలు వద్దు. చదువా ఇంట్రెస్ట్ లేదా, వచ్చేయి. చదువు ఇంట్రెస్ట్ ఉందా, చదువుకో. ఓకే, ఇట్లా తల్లిదండ్రుల పైన భారం వేయకూడదు, బాధపడకూడదు. ఏది ఏమైనా ఓకే, సాధిద్దాం, మనకు ముందుకు పోదాం. ఎవరు చింతించకూడదు. 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, అసలు నాకు తెలివే లేదు వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, అట్లా అని కాదు. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఎట్లయినా ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండు, ముందుకు పో, డబ్బులు సంపాదించు, నలుగురిలో హ్యాపీగా బతుకు. జై హింద్.